జిల్లా రామగుండం నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఉద్యమకారులు ఈటల రాజేందర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో స్థానిక తవిద ఆశ్రమంలోని చిన్నారుల మధ్య కేక్ కటింగ్ చేసి అనంతరం వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి సుమారు 50,000 రూపాయల విలువైన వస్తు సామాగ్రిని అందించారు. ముఖ్యంగా చిన్నారుల సౌకర్యార్థం కూలర్లు మరియు ఫ్యాన్లను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి గారు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు ఈటల రాజేందర్ గారు అని తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ ప్రజానాయకుడిగా ఎదిగారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నుంచే ఉద్యమంలో చురుకుగా పాల్గొని ప్రజల హక్కుల కోసం గలమెత్తిన నాయకుడు అని కొనియాడారు. అలాగే ఆయన తెలంగాణ రాష్ట్రంలో మాజీ ఆర్థిక మంత్రి, ఆరోగ్య మరియు వైద్య శాఖ మంత్రిగా సేవలందించి రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్తో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, బోడకుంట సుభాష్, తడగొండ నరసయ్య, అరిగెల శ్రావణ్, జక్కన భాలు, గోగుల రమేష్, చిలువేరు కుమార్, శిలారపు కళ్యాణ్, బూడిద హర్ష, జక్కుల పద్మ, పరకాల మురళి, అంకరి భరత్, పొరంల నాగరాజు, జక్కుల ప్రవీణ్, గంగరాజు, వంశీ, బియ్యాల మహేందర్, మీస వికాస్, పైడిపల్లి విజయ్ గౌడ్, శ్రీకాంత్, సాయి, అరవింద్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ పెద్దలు గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు, బడుగు బలహీన వర్గాల నేత, తెలంగాణ ఉద్యమ కెరటం, యావత్ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల కూడా ప్రజలందరినీ తెలంగాణ ఉద్యమం వైపు నడిపించినటువంటి ఉద్యమ రథసారథి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి 2 దఫాలు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మాత్యులుగా, ఆరోగ్య శాఖ మాత్యులుగా ఇవాళ ప్రభుత్వంలో సమర్థవంతమైనటువంటి పాలనని కొనసాగించి ఎంతోమంది పేద, బడుగు, బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పెద్దలు గౌరవ ఈటల రాజేందర్ గారు. అదే కాదు, మరి కరోనా టైంలో వారు ఆరోగ్య శాఖ మాత్యులుగా తెలంగాణ సమాజానికి వారు అందించినటువంటి సేవలు చిరస్మరణీయము. యావత్ తెలంగాణ ఎప్పుడు కూడా సమాజం గుండెల్లో పెట్టుకొని మరి కాపాడుకునేటువంటి, గుర్తు చేసుకునేటువంటి వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే వారు పెద్దలు ఈటల రాజేందర్ గారు. కాబట్టి వారి యొక్క పుట్టినరోజు అంటే, ఈటల రాజేందర్ అన్న పుట్టినరోజు అంటే యావత్ తెలంగాణ సమాజంలో ఒక పండగ వాతావరణంలో ఇవాళ వేడుకల్ని నిర్వహించుకోవడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. అదే కాదు, ఇవాళ ఎంతోమంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి, అందరికీ స్ఫూర్తిగా నిలబడేటటువంటి వ్యక్తి ఇవాళ ఈటల రాజేందర్ గారు. కాబట్టి వారి పుట్టినరోజును పురస్కరించుకొని ఇవాళ అందరి సహకారంతో, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరి సహకారంతో మరి ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఎంతోమంది అనాథ పిల్లలకి ఆశ్రయం ఇచ్చి ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నటువంటి వీరేందర్ గారికి మరి సహకారాన్ని అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు 2 కూలర్లు అలాగే 2 ఫ్యాన్లని ఈరోజు ఆశ్రమానికి వారి పుట్టినరోజు సందర్భంగా అందించడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా ఒక 50,000 ఖర్చుతోటి ఈరోజు ఈ ఆశ్రమానికి వారి పుట్టినరోజును పురస్కరించుకొని సహకారాన్ని అందించడం, తోడ్పాటును అందించడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా మేము భావిస్తాం. అదే రకంగా ఇవాళటితోటే కాదు, రాజేందర్ అన్న మున్ముందు ఇలా గతం లోపల 6 సార్లు ఎమ్మెల్యేగా ఓటమెరిగినటువంటి నాయకుడిగా ఈ తెలంగాణ సమాజంలో పేరున్నది. అదే రకంగా 2 సార్లు మంత్రిగా కావచ్చు, ఇవాళ పార్లమెంటు సభ్యులుగా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ముఖ్యంగా నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి మెచ్చినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ అన్న. కాబట్టి ఇవాళ వచ్చేటువంటి రోజులలో ఇంకా భవిష్యత్తు లోపల వారు ఎన్నో పదవులు పొందాలి, తెలంగాణ సమాజానికి, మాలాంటి కార్యకర్తలకు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా వారు నిలబడాలని, మరెన్నో పుట్టినరోజులు వారు జరుపుకోవాలని
దానికి భగవంతుడు అన్ని రకాలుగా వారికి శక్తిని అందించి ముందుకు నడిపించాలని చెప్పి సందర్భంగా మళ్ళొక్కసారి మనవి చేస్తూ వారి పుట్టినరోజు సందర్భంగా రామగుండం నియోజకవర్గం బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరి తరపున హృదయపూర్వకంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. భారత్ మాతా కీ జై.